ఎంత ఇచ్చావు? 2 బాటలు ఇచ్చావా? గుడ్ డే. ఇంకో 10 బాటలు ఇచ్చే కెపాసిటీ. మన ప్రధానమంత్రి గారు మోదీ గారి పుట్టినరోజు. ఇది భారతీయులందరికీ పుట్టినరోజు పండగ. మనకు దసరా వస్తున్నది పండగ. ఆ పండగకు జతకు మోదీ గారి పుట్టినరోజు పండుగ కూడా కలిసి వచ్చిన సుఖం మనకు. మోదీ గారు ఈరోజు అందరూ వచ్చి, కార్యకర్తలు వచ్చి రక్తదానం చేస్తున్నారంటే దాని వెనక ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఒక విషయాన్ని, ప్రపంచంలో భారతదేశ గొప్పతనాన్ని, గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినవాడు. ఎలా అయిపోయిందంటే ప్రపంచంలో ఒక సూపర్ పవర్స్, ఒక 5 కంట్రీలు డిసైడ్ చేసిందే ఒక వేదవాక్కుగా అయిపోయేది. ప్రపంచ అధినేత అని అనుకుని అమెరికన్ ప్రెసిడెంట్ ఏమి చెప్తే అదే లా ఆఫ్ ది ల్యాండ్ అయ్యేది. అలాంటిది కాదు. భారతదేశము ప్రపంచంలోనే మన డెమోక్రసీ ఉండే కంట్రీ, ప్రజాస్వామ్యం ఉండే కంట్రీ. ఈ ప్రజాస్వామ్యాన్ని 100% కాపాడుతున్న మన ప్రధానమంత్రి మోదీ గారు. అంతేకాకుండా మోదీ గారు 75 సంవత్సరాలకు వరకు ఎంతో ఆరోగ్యంగా మన కోసము, మన ప్రజల కోసం, మన దేశాని కోసం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం కాపాడుకుంటూ సేవలు చేస్తూ. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, కరోనాకు మందు కనుగొన్నప్పుడు, కరోనా అటాక్ కాకుండా ఉండేదానికి వ్యాక్సిన్ కనుగొన్నప్పుడు, భారతదేశంలో ఆ వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు జీవించే విధానం ఆవరేజ్ రావాలి, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు 125 ఏళ్ళు బతకాలి. మరీ ఏం చేస్తారో తెలియదు. దేశ సేవకు చేసేవాళ్ళు, దేశానికి పనికిరాని వాళ్ళు 1 సంవత్సరం ఎక్కువ బతికినా వేస్తే, 1 రోజు ఎక్కువ బతికినా వేస్తే. దేశానికి సేవ చేసేవాళ్ళు, నిజంగా సేవ చేసేవాళ్ళు, వారు 120 సంవత్సరాలు బతికి జీవించి మిగతా వాళ్ళని కూడా జీవించేలాగా చేసే విధానాన్ని ముందుకు పోతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.